రాజధాని కోసం భూములు ఇవ్వకుంటే ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపిస్తున్నారు కొందరు రాజధాని ప్రాంత రైతులు. సిఆర్డీఏ తమను ఇబ్బందులకు గురి చేస్తోందని, న్యాయం చేయాలి అంటూ 5 గ్రామాల రైతులు మాజీ సీఎం జగన్ను కలిశారు. బలవంతపు భూసేకరణ పేరుతో తమ భూములు లాక్కుంటున్నారు అని ఆరోపించారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ ఎక్విజిషన్ వ్యతిరేకిస్తూ ఉండవల్లి పెనమాక రైతులు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్ కలిశారు. రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే ఏ అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు మాట్లాడదాం. ఈరోజు ఏ అంశాలు ప్రధానంగా మీరు జగన్ దృష్టికి తీసుకెళ్లారు, ఎందుకు ఈరోజు అసలు జగన్ కలవాల్సి వచ్చింది? మా భూమి మొత్తం కూడా ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. దానికి వ్యతిరేకంగా మా భూమి పోతే మేము వ్యవసాయం ఎలా చేసుకోవాలి, మేము ఎట్లా బతకాలి, ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి ఇచ్చిన వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉన్నాము. వాళ్ళకి ఇంతవరకు రిటర్నబుల్ ప్లాట్ రాలేదు. అదేవిధంగా రేపు మాకు ఈ భూమి పోతే మేము చేసుకునే పని ఏంటి, మేము ఏం చేసుకొని బతకాలి, కనీసం మాకు అమ్ముకొని తింటాం తప్ప ఇంక వేరే ఉండదన్నమాట. అందుకోసం జగన్ గారిని కలిసాము. జగన్ గారు మాకు మా భూములు వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా భూములు మాకు వెనక్కి ఇచ్చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లీగల్ సపోర్ట్ ఇస్తానని చెప్పి హెల్ప్ చేస్తానని చెప్పి. అంటే ఉండవల్లి విలేజ్ అండి మీది? నిడమర్రు. ఎన్ని ఎకరాలు ఉంది మీరు? మాకు 4 ఎకరాలు ఉందండి. ల్యాండ్ పూలింగ్ ఏమైనా ఇచ్చారు ఇప్పటి వరకు? ఇవ్వలేదండి. మొత్తం ల్యాండ్ పూలింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు భూసేకరణ నోటిఫికేషన్ ఇస్తున్నారా మీ భూములకు? ఇచ్చారండి. ఇచ్చారు. ఓకే. అంటే కొంతైనా ట్రంక్ రోడ్లు అని ఇచ్చారు, కొంతైనా ఎల్పిఎస్ అని ఇచ్చారు, కొంతమందైనా వేరే వాళ్ళకి ప్లాట్లు కొట్టామని ఇచ్చారు. అట్లా రకరకాలుగా నోటిఫికేషన్లు ఇచ్చారు. అంటే మేము ఇంకా మా భూమి ఇవ్వకముందే మా దాంట్లో ల్యాండ్ పూలింగ్ వాళ్ళకి ప్లాట్లు కొట్టేశారనమాట. ఆ విషయం కూడా తీసుకెళ్ళాము. మీరేం చెప్పారండి? మీదే విలేజ్, మీరు ఏ సమస్యను? మాది కురగల విలేజ్ అండి. మేము భూమి పూలింగ్కి ఇవ్వలేదు, కానీ భూసేకరణ నోటీస్ ఇస్తున్నారు. రిటర్నబుల్ ప్లాట్లు కానీ భూమి ఇవ్వని వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లు భూమి ఇచ్చిన వాళ్ళకి ఇస్తారట. మరి తీసుకున్న భూమి ఏమేం చేశారో తెలియదు. ఒక రైతు ఎకరం భూమి ఇచ్చాడంటే 1250 గజాలు అంటే 10 సెంట్లు రిటర్నబుల్ ప్లాట్ ఇస్తామంటున్నారు కదా. మరి ఆ పొలం ఏం చేశారో తెలియదు, కానీ ఇవ్వని వాళ్ళ దానిలో రిటర్నబుల్ ప్లాట్లు అని నోటీసులు ఇచ్చారు. ఆ విషయం గురించి మేము వచ్చాము. ఇప్పుడు మీ భూమి ఇవ్వని భూమిలో మిగిలిన రైతులకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తున్నారు అని నోటీస్ ఇచ్చారు. మొన్న ఈ మధ్య 22వ తారీఖు ఏప్రిల్ 2026, మొన్న ఈ మధ్య 23వ తారీఖు మే 26 ఇచ్చారు, 2026. సాక్షిలో సిఆర్డీ అధికారులు ఏం చెప్తున్నారంటే, మీరు అడిగారా ఎందుకు మా భూముల్లో గ్రామ సభల్లో అడిగినా కానీ మా చేతులు ఏం లేదు, పై దృష్టి తీసుకెళ్తామన్నారు. ఎప్పుడు చూసినా పై దృష్టి తీసుకెళ్తా ఉంటామే కానీ పరిష్కారం అనేది లేదు. ఆ క్రమంలో రైతులు, చాలా గ్రామాల రైతులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాము. వారు ఏమన్నారంటే హామీ ఇచ్చారు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సపోర్ట్ చేస్తాం, మీకు భూములు తిరిగిస్తాం, లీగల్ సపోర్ట్ కూడా చేస్తామన్నారు. సార్ మీరు ఒకసారి ఎన్ని ఎకరాలు మీది ఉంది? ఏ విలేజ్ మీది? మా నిడమరు గ్రామం. నా పేరు శ్రీనివాస్. నాకు 3 ఎకరాలు ఉంది. ఇవాళ నేను ల్యాండ్ పూలింగ్కి. నా దాంట్లో 11 సెంట్లు భూమి తగ్గింది. ఆ 11 సెంట్లు భూమి ఇవ్వమని కలపమని నేను వెళ్ళి అడుగుతున్నా. నువ్వు ల్యాండ్ పూలింగ్కి ఇస్తేనే మేము కలుపుతాము అన్నారు. సరే ఇస్తాను కలపండి అన్న. అట్లా సంవత్సరం నుంచి జరుగుతుంది. సంవత్సరం నుంచి ఆ 11 సెంట్లు రాలేదు బయటికి. లేదంటారు, ఇప్పటికేమో లేదంటున్నారు. అది ఇప్పుడు అడుగుతుంటే మరి లేకపోతే అట్ట కుదిరిద్దంటే అంత ముందు ఇచ్చిన వాళ్ళు, ప్లాట్లు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ కలిసిపోయింది. అది ఇక అది రావడం కష్టం అని అంటున్నారు. ఇప్పుడు జగన్ గారు కలిసారు కదా, ఆయన ఏం చెప్పాడు మీకు? మీరు ఆయన సమస్య విన్నారా? మా సమస్యలు మొత్తం చెప్పాము. చెబితే ఆయన అన్నాడు అన్ని ఆలోచించి న్యాయం చేద్దామన్నాడు. ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ చెబుతుంది ఏంటంటే, మెజార్టీ రైతులు భూములు ఇచ్చేశారు, మిగతా వాళ్ళు కావాలి ఇబ్బందులు పెడుతున్నారని ప్రభుత్వం చెప్తున్నారు. ఆ మాట చెబుతుంది, కరెక్టే కాదంటలేదు. ఆ రోజు భూ సమీకరణలు ఏమని ఇష్టమైన రైతు ఇవ్వండి, ఇష్టం లేని రైతు ఇవ్వద్దని చెప్పాడు ఆయనే. మరి ఇష్టం లేని వాళ్ళు రావడం దేనికి? ఇష్టమైన వాళ్ళ దగ్గర తీసుకో, బాగానే ఉంది అంతవరకు. మరి ఏ దగ్గర రావడం దేనికి? అది న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారా? అనుకుంటున్నాం జరిగిద్దని. రోడ్లకు ఇస్తామంటున్నామండి. మేము రోడ్లకు ఇస్తాము, మీకు కావాలంటే రోడ్లకు ఇస్తాము, వాటి బదులు పక్కన ఖాళీగా ఉన్న భూమిని మాకు ఇవ్వండి అని చెప్తున్నాం. ఎందుకంటే మేము బతకాలి కదా. మాకు ల్యాండ్ లేకపోతే ఇది ఎన్ని సంవత్సరాలు అభివృద్ధి చెందేదో తెలియదు. ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 12 ఏళ్ళు పట్టవచ్చు. ఈ 25 సంవత్సరాల్లో మేము బతకాలంటే బతుకు తెరుగు భూమి ఆధారం. మాకు భూమిలో వ్యవసాయం చేసుకుంటేనే మేము బతుకుతాం. దాన్ని కౌలుకి ఇచ్చుకునో లేకపోతే దాని మీద డిపెండ్ అయ్యేవాళ్ళం తప్ప వేరే ఆధారం లేదు. కాబట్టి మేము రోడ్లకు కావాలంటే మీ భూమి తీసుకోండి, రీసెటిల్మెంట్ చేయండి. ఇప్పుడు ఇళ్ళకి స్థలం తీసుకొని స్థలం ఇస్తున్నారు, వాటి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇస్తున్నారు. అదేవిధంగా రోడ్ల మీద కావాలంటే మీరు తీసుకోండి, దానికి పక్కనే మాకు భూమి ఇచ్చేయండి అని చెప్పి అడుగుతున్నాం అనమాట. దానికి రోడ్ల కోసం తీసుకున్న భూమికి అక్కడ ప్లాట్లు ఏమన్నా అంటున్నారా?
రోడ్ల కోసం ప్లాట్లు ఇస్తానంటున్నారు. మాకు మేము రీసెటిల్మెంట్ భూమికి భూమి ఇవ్వమంటున్నాం. ఎంత భూమి తీసుకుంటే అంత భూమి ఇచ్చేసేయండి, మీరు రోడ్లు వేసుకోండి. ఎందుకంటే వాళ్ళు అంగీకారం తెలిపి ల్యాండ్ పూలింగ్లో ఆ రైతులు పాల్గొన్నారు, మేము పాల్గొనలేదు కదా. బాబాయ్ మీదే ఊరు, ఏ విలేజ్ మీది? ఏ విలేజ్? మాది ఎర్రబాలెం అండి. ఏంటి ఏం చెప్పారు ఈరోజు జగన్ కలిసి? జగన్ గారు మళ్ళీ రేపు మన గవర్నమెంట్ వచ్చాక మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తాను, ల్యాండ్ ఎక్విజిషన్ ఎత్తేస్తాను, మీ పొలాల్లో ఫ్లాట్లు ఉన్నా రోడ్లు ఉన్నా తీసేస్తానని అభయం ఇచ్చారు మాకు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు. అంతే. నా పేరు చిల్లపల్లి శ్రీరాములు, ఎర్రబాలెం. ఇది ఎర్రబాయలు నిడమర్రు కొరగల్లు రైతులు చెప్తుంది ఒకటే, అక్కడ రోడ్లకి వాటికి ఇవ్వడానికి ఇబ్బంది లేదు, కానీ ప్లాట్లు మాత్రం వేరే రైతులకు సంబంధించిన, అంటే వేరే గ్రామానికి సంబంధించిన రైతులకు సంబంధించిన ప్లాట్లు మా విలేజ్లో మా పొలాలు ఇస్తున్నారు, అదేమిటని అడిగితే సరైన సమాధానం చెప్పట్లేదు అని చెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే జగన్ కలిసాము, జగన్ న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భూములు తిరిగి ఇస్తామని హామీ జగన్ ఇచ్చారని రైతులందరూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజ్.